సాంస్కృతిక శాఖ తేజస్విని మరి చిన్న వయసు అయినా కూడా తను నిజంగా ఐటీ రంగం నుంచి వచ్చింది, అయినా కూడా గతి కొద్ది కాలంలో కళలన్నింటినీ కూడా తాను ఔపాసన పడతా ఉంటాం. ఆ రకంగా ఎక్కడెక్కడి కళల్ని కూడా ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చి ఈ విజయవాడ నగరంలో, మన అమరావతి రాజధాని నగరంలో ఇవాళ మళ్ళీ మన విజయవాడ కళని ఏ రకంగా అయితే ఆ రోజున మనకి స్వాతంత్రోద్యమ కాలంలో గ్రంథాలయాల ఉద్యమాలని, మరి అదే రకంగా ఎన్నో రకాలు ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు, ఇంద్రకీలాద్రి, గాంధీ హిల్, ఇవన్నీ కూడా మనం చరిత్రగా చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకొక చరిత్ర సృష్టించటానికి ఈ రోజున ఈ విజయవాడ ఉత్సవ్ అనేది ఒక మహా పండుగగా దేశానికే, ఇప్పుడు చెప్పినట్టు కలకట్టా నగరం, మరి మైసూరు ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో దానికి ధీటుగా మరి ప్రతి సంవత్సరం కూడా జరగాలని, దానికి మీ అందరి ఆశీస్సులు, కళాభిమానులు, సాంస్కృతిక అభిమానులు కూడా ఇక్కడికి విచ్చేశారు. మీ అందరి అభిమానంతో మరి తప్పనిసరిగా ఇది మరింత కళని సంతరించుకుని మన సంస్కృతి మన భావితరాలకు అందాలని చెప్పి కోరుకుంటూ, మరి చక్కటి కార్యక్రమంలో ఈ రోజున ప్రతి ఒక్క రోజు కూడా నిజంగా ఆ సమయం అయ్యేసరికి మనకి ఇది గుర్తొచ్చే విధంగా సెల్ ఫోన్లు పక్కన పెట్టాం, టీవీలు పక్కన పెట్టాం. ఈ 11 రోజులు ఏ ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలను మిస్ అవ్వకుండా ఆనందించాలని, ఈ విజయవాడని మరి మన ప్రపంచ పటంలోనే ఒక చక్కటి స్థానాన్ని ఇచ్చే విధంగా మీ అందరి సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు మేడం.